పెనుమర్తిలో ఘనంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో జనసేన పార్టీ గ్రామ కోఆర్డినేటర్ వానపల్లి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెంకి కిషోర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. రైస్ డిజిటల్ స్మార్ట్ కార్డులు జనసేన పార్టీ టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వీఆర్ఓ అని శెట్టి రామకృష్ణ పిల్లి వీరభద్ర రావు సర్పంచ్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు డిజిటల్ స్మార్ట్ రైస్ కార్డులను లబ్ధిదారులు అందించడం జరిగిందని, దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏటీఎం కార్డు వల్లే ఉన్న దీనిని రైస్ క్యాప్ కింద ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయ్ ఝాన్సీ, ఎంపీటీసీ భాస్కరరావు, కూటమి నాయకులు వాషంశెట్టి సత్యనారాయణమూర్తి, ఉబ్బిశెట్టి నారాయణరావు, కాకర్లపల్లి వీరరాఘవులు, పి వెంకట్, పెంకే వెంకటరమణ, మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ, పంచాయతీ శ్రామికులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక డిజిటల్ కార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రైస్ కార్డు ఇది. గతంలో మనం లామినేషన్ కార్డులు వాడేవాళ్ళం, అలాగే మామూలు అట్ట మీద ఉన్న కార్డులు కూడా వాడాం. రకరకాలుగా రూపాంతరాలు చెంది ఈరోజు ఆధునిక యుగంలో లేటెస్ట్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక డిజిటల్ కార్డు అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఈ కార్డు ట్యాంపర్ ప్రూఫ్ అండ్ ఇదేమో స్కాన్ ప్రూఫ్. ఇది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకోవడం వల్ల మన తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మనం ప్రతిదానికి కూడా ఒక ఐడెంటిటీగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్డులను పంపిణీ చేయమని చెప్పి పై అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు పెనుమర్తి గ్రామంలో మా రేషన్ షాప్ దగ్గర ఈ లబ్ధిదారులందరినీ పిలిచి, అలాగే కూటమి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరితోటి సర్పంచ్ గారు, అలాగే వివిధ కూటమి నాయకులందరినీ కూడా మా సెక్రటరీ గారితో సహా అందరూ ఇవాళ ఇక్కడ హాజరై ఈ కార్డుల పంపిణీ లబ్ధిదారులందరికీ కూడా చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే కార్డు అనేది ఎప్పటికీ కూడా పాడవకూడదు అనే ఉద్దేశంతో మన ఏటీఎం కార్డులు అయ్యి ఎలా అయితే వాడతామో అలాగే అదే తరహాలో ఈ కార్డును కూడా చాలా పక్కా పకడ్బందీగా కార్డును తయారు చేయడం జరిగింది. ఈ కార్డుని వినియోగించుకుని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈ రేషన్ కార్డు డిజిటల్ కార్డు అందరూ ఉపయోగించుకోవాలని, ఇది పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాది పెనుమర్తి గ్రామం అండి. మాది నా పేరు పిల్లి వీరభద్రరావు. మేము కూటమి నాయకుల టీడీపీ కార్యకర్తనండి. మన ఈ డిజిటల్ యుగం కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆలోచనల మేరకు డిజిటల్ యుగంలో ఈ డిజిటల్ కార్డు ఉండాలని, ప్రజలకు ఈ కార్డు ఎప్పటికీ పాడవకూడదనేసి ఒక ఆలోచన చేసి ఈ కార్డుని మన పెనుమర్తి గ్రామంలో మన ఈ కార్డు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించమనేసి మన నానేజీ గారు, పౌర శాఖ మంత్రి మనోహర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కార్డులు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కలిసి పాత కార్డులు తీసుకుని ఈ డిజిటల్ కార్డులు ఇవ్వమని చెప్పారు. మీ కూటమి అందరూ కలిపి మా పెనుమర్తి గ్రామంలో ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుందండి. నా పేరు వానపల్లి వెంకటరమణ అండి. నేను జనసేన పార్టీ గ్రామ కోఆర్డినేటర్ని. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భము ప్లస్ ఈ యొక్క డిజిటల్ కార్డులు పంపిణీ చేయడము రెండు కలిసి వచ్చినాయి. అయితే ఏవైతే పాత కార్డులు ఉన్నాయో అవి సరిగా లేనందువల్ల నలిగిపోవడం వల్ల మన కూటమి ప్రభుత్వం ఈ డిజిటల్ కార్డులు కనిపెట్టి ఇవి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రజలందరూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.